పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అయితే ఆశా వర్కర్లందరూ ఈరోజు నిరాహార దీక్ష చేస్తాము, నిరసన తెలిపే కార్యక్రమాలు ఉన్నారు. అయితే ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. దీన్ని అడిగి తెలుసుకునే ప్రతి అమ్మ ఎలా ఉందమ్మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన? హామీ ఇచ్చి మళ్ళీ 2 నెలల నుంచి జీతం కూడా రాకుండా చేసిండు కదా సార్. 2 నెలల నుంచి జీతం లేదు, హామీ ఇచ్చినట్టే ఇచ్చిండు. గమ్మున 2 ఇప్పుడు ఎక్కైనా ఎన్ని రోజులు అవుతుంది సార్, అది కూడా లేదా ఈ జీతం లేదా, పని దగ్గర పారితోషికం అని చెప్పి మీకు వేతనం అన్నాడు, వేతనం లేదు. పని దగ్గర పారితోషికం కూడా 2 నెలల కూడా లేదు. టార్గెట్ స్టూడెంట్ టార్గెట్ కావాలంటాడు, ఎయిమ్స్ టార్గెట్ కావాలంటాడు, ఊళ్ళ కోసం అన్ని పనులు మాకే కావాలంటారు. ఏది లేకుండా మాకే ఆశా వర్కర్ ఉన్నది, ఎల్లుండే ఆశా వర్కర్ ఉన్నది, ఊడ అన్ని పనులు ఆమెనే చూసుకుంటే అన్నిట్లలో మమ్మల్నే ముందు. అంతే సార్, మాకైతే పనికి దగ్గర పారితోషికం అస్సలే అవసరం లేదు సార్. వేతనం కావాలి, 18,000 రూపాయలు కావాలి. మాకు అదే అడగనీకి వచ్చినాం, కానీ మేము దొంగతనం చేయడానికి లేకపోతే గుంజుకోవడానికి రాలేము సార్. సార్ దగ్గర సార్ని అడగనీకి వచ్చినాం మేము. పోలీసులు ఉన్నారు, మీకు పర్మిషన్ లేదా? ఇళ్ళ పడకలకి లేపుకొని వచ్చిందంటే సార్, నైట్ల ఎవరు భర్తల పక్కన ఉన్న వాళ్ళని కూడా నైట్ల అరెస్ట్ చేసుకుంటే తీసుకుపోయిండ్రంట ఇళ్ళకి వచ్చి. మేము మధ్యాహ్నం నిన్న 1 గంటకి వెళ్ళినాం. 1 గంటకు వెళ్ళిన నుంచి కూడా మాకు అసలు ఇదే పని. ఎక్కడెక్కడో దాచుకొని వచ్చి సార్ని అడుగుదామనే వచ్చినాం. మేము సార్ దగ్గర గుంజుకోవడానికి రాలేం సార్, మేము సార్ ఇచ్చిన హామీ ప్రకారమే వచ్చినాం అంతే. వ్యాన్లు తీసుకోవడానికి, ఎందుకంటే మేము దొంగతనం చేసినాం కదా సార్. హామీ ఇవ్వలేడు కదా, అప్పుడు హామీ ఇచ్చినాడు కూడా ఇప్పుడు దొంగతనంగా మోసుకొని ఊకుంటున్నాడు కదా. అట్లా అని మేము హామీ ఇచ్చిండు కదా అని చెప్పి తీసుకోవడానికి వచ్చినాం, అడగడానికి వచ్చినాం అంతే. మేము కేసీఆర్ పరిపాలన బాగుందో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది? కేసీఆర్ రేవంత్ రెడ్డి పరిపాలన హామీ ఇచ్చిండు, వదిలిపెట్టండి. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన ఏమి తెలిసిపోయింది సార్. తెలిసిందా ఏమన్నా? మాకేమన్నా న్యాయం చేసినట్టుందా? న్యాయం చేశారు, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిదని చెప్పారు అనుకుంటుంది. డిసెంబర్ వచ్చింది, పర్మిషన్ లేదా? పర్మిషన్ మాకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినాక ఇచ్చినట్టే ఇచ్చిండు, మళ్ళీ అరెస్ట్ చేయించిండు అంతే. ఇచ్చినట్టే ఇచ్చిండు, అరెస్ట్ చేయాలని చెప్పిండు, పోలీసులనే పెట్టిండు అంతే. అంతే సార్. మాకు ఇక నేనే రాజు నేనే మంత్రి అంటుండే, ఇంకా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అంటుండే సీఎం రేవంత్ రెడ్డి. ఇక నేను చెప్పలేను సార్, నాకు అసలు ఇక ఆయన కోసం అస్సలు చెప్పలేను. ఇట్లనైతే కుక్కలు ఎగబెట్టినట్టు ఎగబెట్టుడు ఇట్లా తీసుకోవడం అయితే న్యాయం కాదు సార్, అస్సలే న్యాయం కాదు. మేము అక్కడి దాకా కూడా పోకపోతే అసలు మేము ఎక్కడికి రావాలో అక్కడికే వస్తాం మేము అంతే. మీరు మా మీద ఎగతాలు చేస్తారు, మాత్రం మంచిగా ఉంటుంది. మీరు ఎట్లా జాబ్ చేస్తారో మేము కూడా అంతే జాబ్ చేస్తున్నాం. మాకు తక్కువ జీతంతో చేయాలంటే మేము చెయ్యలేము. మేము అసలు బండి మేము ఎక్కాం సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన అంటే ఏం చెప్తారమ్మా? పరిపాలన దొంగ పరిపాలన ఉన్నది ఇది. మాకు ఆశా వర్కర్లకు సారు 18,000 వేతనం పెంచుతామని చెప్పి లోట్లు అడగనికి వచ్చారు. మేము ఎంతమందికి చెప్పి మోటివేషన్ చేసి చేయించుండాల్సి, మా కష్టాలు తీరుస్తాడనే కదా మోటివేషన్ చేసి చేయించింది. మమ్మల్ని ఎండలో దింపుతున్నాడు. ఆయనకేమన్నా కనికరం వస్తుందా? వస్తలేదు. ఎండల ఇప్పుడు చర్చలకు పిలిచి మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద ఏడ దొరుకుతాడో అరెస్టులు చేస్తుండు. ఆయనకేమన్నా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఉసురు ముడుతుంది కదా. మరి మా పిల్లలకు కూడా చదువు ఇట్లా మా పిల్లలకు కూడా ఉన్నది. మరి మా పిల్లలు ఒక్కరోజు స్కూల్ ఫీజు 3 నెలలు అవుతుంది సార్, జీతాలు లేవు, ఏం లేవు. మా పిల్లలకు ఫీజు కట్టాలంటే కూడా ప్రైవేట్లో కూడా కాదు, గవర్నమెంట్లో వేస్తే వాళ్ళ పిల్లలు ప్రైవేట్లో చదవాలి, మా పిల్లలు గవర్నమెంట్లో చదవాలి. ఎట్లున్నా సార్ ఈ పరిపాలన? ఎంత అన్యాయంగా ఉన్నది పరిపాలన. మా జీతం మాకు చేస్తా అని చెప్పుంటే అయిపోకుండా కదా, చేస్తా అని చెప్పి మమ్మల్ని చర్చలకు పిలిచి మమ్మల్ని ఈ విధంగా రోడ్ల మీద ఉంటే ఎట్లుంటుంది చెప్పు. మాకు కూడా భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మేము ఎండల వాడి రాత్రి 4 గంటల నుంచి అరెస్టులు చేస్తుండు. ధర్నాకి పర్మిషన్ లేదా మీకు? ఉన్నా సార్, ఇచ్చిండు, పర్మిషన్ ఇచ్చిండు. అక్కడ దొరికితే అరెస్టులు చేయమని కూడా చెప్పిండు. అట్లా చేస్తున్నాడు. మరి ఎందుకు మరి ఇంతమంది పోలీసులు ఉన్నారు? అదే సార్, అరెస్ట్ చేయడానికి పెట్టిండు కదా అన్న రేవంత్ రెడ్డి సార్. కేసీఆర్ వచ్చినప్పుడు అయితే రేపు ఫస్ట్ అయినాక జీతాలు వేస్తుండే. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, జీతాలు కూడా లేవు. ఇప్పుడు కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు పరిపాలించండు, అప్పుడు ఎట్లా ఉండదు మరి, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు కరెక్ట్ జీతం సార్, ఒక్క 100 రూపాయలు తక్కువ 10,000 రూపాయలు వస్తుండే. ఆ 10,000 కూడా ఇప్పుడు లేవు, ఆయనకే లేవు అసలు. మరి పెంచుతామని చెప్పిండు, పెంచి అయిపోతుంది కదా, పెంచకుండానే చేస్తున్నాడు మాకు అసలు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, నేనే రాజు నేనే మంత్రి అని కూడా అంటుండు. నేనే మరో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అంటుండు. 5 సంవత్సరాలు కాదు సార్, ఇంకో 2 సంవత్సరాలు. మేము ఎట్లా అన్సన్న అట్లా అన్స్తామా సార్? కేసీఆర్ సార్ కూడా అట్లా చేసిండు. మేము చెయ్యం ఆశా వర్కర్ అంటే నాకు ఎవరో తెలియదు అన్నాడు. ఎట్లా చేసినాం ఇట్లా 120 మార్పు రావాలని చెప్పి కాంగ్రెస్ గెలిపించుకురుగా. మార్పు రావాలి, మార్పు వస్తేనే మార్పు రావాలి. ఏడ మార్పు ఉంది సార్? ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేస్తున్నారు, ఏం మార్పు వచ్చింది? ఆశా వర్కర్లకు మొత్తం జీతాలతో ఆడుకుంటుండు. మీ ప్రధాన డిమాండ్ ఏంటమ్మా? సార్ మాకు కనీస వేతనం 18,000 జీతం కావాలి. మట్టి ఖర్చులు
మరి అంటే పిల్లలకు ఇప్పుడు మాకు మట్టి ఖర్చులు 18 జీవో బీమా అవన్నీ చేయాలి సార్. మన హెల్త్ కార్డ్స్ ఉంటాయా మీకు? హెల్త్ కార్డ్స్ కూడా లేవు సార్. హెల్త్ కార్డ్స్ కూడా కావాలి మాకేమన్నా అయిందనుకో మా పిల్లలకు పరిశాన్ అవుతుంది. ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు నాకే సార్ మన ఎన్సీడీ కొట్టమని చెప్పి ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఇస్తున్నాం, కొడుతున్నాం సార్. కళ్ళు పోతున్నాయి, ఇగో కళ్ళు పోతున్నాయి, బీపీ షుగర్లు వస్తున్నాయి. మా బాధ్యత ఎవరు సార్? రాత్రనక పగలనక డెలివరీ కేసులకు పోతాము, ఎక్కడంటే అక్కడ తిరుగుతాం. మాకు ఏమన్నా సెక్యూరిటీ ఏదైనా ఉందా? మాకేమి కూడా లేదు అసలు.